వెల్కమ్ టు మహేష్ అగ్రి డెవలపర్. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఆర్ఐ ప్రక్రియ తర్వాత ప్రభుత్వం ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేసింది. ఈ ఓటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని వివరాలు చెప్తాను. చెప్పిన తర్వాత ఎలా చెక్ చేసుకోవాలో రైతులకు మరియు ఇతరులకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ న్యూస్ ద్వారా మీకు వివరాలు చెప్తాను చూడండి. ఏపీ ఎస్ఆర్ఐ ముసాయిదా ఓటర్ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జూలై 24 నాటికి 4,26,27,694 మంది ఓటర్లలో 3,71,38,182 మంది ఎన్యుమరేషన్ ఫామ్స్ సమర్పించినట్లు పేర్కొంది. 15.22 లక్షల మంది ఓటర్లు మరణించారు. 22.30 లక్షల మంది శాశ్వతంగా ఇళ్లు మారడంతో పాటు ఫామ్స్ సబ్మిట్ చేయలేదు. 7.37 లక్షల మంది మల్టిపుల్ ఏరియాలలో తమ పేరును ఎన్రోల్ చేసుకున్నారు. ఇప్పుడు ఓటర్ జాబితాలలో పేరు ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ చూడండి, ఓటర్లు ఇక్కడ క్లిక్ చేసి జాబితాలో తమ పేరు చెక్ చేసుకోండి ఇచ్చారు కదా. ఇక్కడ ప్రొవైడ్ చేసిన లింకే మీకు ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవాలనేది ఇక్కడ మీకు చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, లింక్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, సెర్చ్ బై ఎపిక్ అని ఉంది, సెర్చ్ బై డీటెయిల్స్ అని ఉంది, సెర్చ్ బై మొబైల్ నెంబర్ అని ఉంది. ఇక్కడ మీరు 3 విధాలుగా సెర్చ్ చేయొచ్చు. ఫస్ట్ సెర్చ్ బై ఎపిక్ చూద్దాం. ఇక్కడ మీ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కింద ఎపిక్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కింద క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అనే బటన్ ఉంటుంది. ఆ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి, మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ ఆప్షన్ సెర్చ్ బై డీటెయిల్స్. ఇక్కడ సెలెక్ట్ యువర్ స్టేట్, మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే కింద లాంగ్వేజ్ ఉంది, లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ యువర్ నేమ్ దగ్గర మీ నేమ్ని ఎంటర్ చేయండి. అలాగే రిలేటివ్స్ నేమ్ దగ్గర మీరు ఎస్ఆర్ఐ ఫామ్లో ఎవరైతే నేమ్ ఇచ్చారో ఆ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సెలెక్ట్ బర్త్ డీటెయిల్స్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. అలాగే ఏజ్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కింద ఇక్కడ జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. జెండర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లొకేషన్ డీటెయిల్స్ దగ్గర మీ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కూడా ఏసీని కూడా సెలెక్ట్ చేసుకోండి. అలాగే కింద క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత కింద సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి, మీకు డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ సెర్చ్ బై మొబైల్. ఇక్కడ సెలెక్ట్ యువర్ స్టేట్ దగ్గర మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే కింద లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మొబైల్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. అలాగే కింద క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. అక్కడ ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కింద సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, మీకు డీటెయిల్స్ వస్తాయి. ఇది అండి సమాచారం. ఈ విధంగా మీరు 3 విధాలుగా సెర్చ్ చేసుకోవచ్చు మీ నేమ్ని. ఇక్కడ మీ నేమ్ ఉంటే మీకు ఓటు ఉన్నట్టే, ఒకవేళ లేకపోతే ఓటు పోయినట్టు మీరు చెక్ చేసుకోండి. అలాగే మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.